ఈరోజు మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాము. మనం ఇంట్లో చిన్న గిన్నెలు గ్లాసు ఎక్కువ ఒకదాని మీద ఒకటిలో పడి అస్సలు రావు కదండి. అలాంటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత తీసినా రావు, మనకు అవసరం. అలాంటప్పుడు ఈ నీళ్ళలో ఇలా వేసి పెడితే ఊకని ఇలా తీయగానే వస్తాయండి. నాకైతే ఈ టిప్స్ నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత మన దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, మనం కొనుక్కొచ్చుకుంటే దాని మీద స్టిక్కర్స్ అస్సలు రావు కదండి. ఎంత తీసినా రావు, ఒకవేళ తీస్తే సగం వస్తే సగం రావు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు నేను వేడి నీళ్ళలో గిన్నెలు తీసా కదండి, అదే వాటర్లో నేను ఈ స్టిక్కర్ ఈ క్యాప్ దాంట్లో వేసేసి స్టిక్కర్ తీసానండి. అదే గోరువెచ్చని నీళ్ళలో మరిగే నీళ్ళలో వేసారండి. అసలే ప్లాస్టిక్ కొత్తగా మనం కొనుక్కొచ్చుకున్నాం కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. గోరువెచ్చని నీళ్ళలోనే ఇలా గోరువెచ్చని నీళ్ళలో వేసేసి తీసానండి. చూడండి, వెంటనే వచ్చేసేసింది. దానిపైన గమ్ము ఉంటుంది కదండి, దాని గమ్ము పైన మనం చేయి పెట్టి గట్టిగా రబ్ చేస్తే పోతుంది, లేకపోతే స్క్రబ్బర్ పెట్టి రుద్దినా కూడా పోతుందండి. చాలా ఈజీగా మనం తీసేసుకోవచ్చు. ఇలానే ఉంచితే గలీజుగా ఉంటుంది కదండి. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. చూడండి, నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి. తర్వాత మరో టిప్స్ అండి, అదే వాటర్ అండి. మనం బాటిల్లో ఎప్పుడన్నా ఒకసారి రుద్దుకున్నప్పుడు ఇలా వేడి నీళ్ళు, ఉప్పు వేసి నిమ్మకాయ రసం కూడా వేసేసి ఇలా మనం రుద్దుకోవాలండి. అప్పుడు బాటిల్ అనేది ఎలాంటి నీసు వాసన కానీ ఎలాంటి బంకగా అంటకుండా కానీ నీట్గా ఉంటుందని. నచ్చితే లైక్. మరో టిప్స్ అండి, చాక్ పీసులు మనకి చాలా ఉపయోగపడతాయండి. ఈ చాక్ పీసులతో మనం కొన్ని రోజులు వాడకుండా మనం దోశ పెనం పక్కన పెడితే ఇలా సిలుం పడుతుందండి. ఆయిల్ రాయకుండా అది అలా పక్కన పెట్టేస్తే ఇలా సిలుం పడుతుంది అనమాట. ఇలా సిలుం పట్టినప్పుడు మన దగ్గర చాక్ పీసులు ఉన్నాయి కదండి, మొత్తం దీనికి అప్లై చేసుకోవాలి. ఇలా గీకాలండి. ఇలా గీసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని కొన్ని నీళ్ళు పోసి సాల్ట్ వేసి ఇలా బాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత చూడండి, కడిగితే ఎంత నీట్గా పోయిందో, ఎంత మురికి వచ్చేసిందో. సిలువ అనేది చాక్ పీస్కి త్వరగా వదిలిపోతుందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత మనం విమ్ లిక్విడ్ వేసుకొని కూడా ఈ స్క్రబ్బర్తో ఇలా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకుంటే చక్కగా దానికున్న సిలిం కానీ లేకపోతే చాక్ పీస్ది కానీ ఏదైనా ఉన్నా విమ్ లిక్విడ్కి వదిలిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది. అసలు ఇంత కూడా ఇప్పుడు సిలిం అనేది అంటదనమాట. చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఇది కొంచెం ఒక దోశ వేసుకొని చేస్తే అది కూడా పోతుంది, ఆ మచ్చ కూడా. నచ్చితే మాత్రం తప్పకుండా, మీకు టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత ఇలా మనం అన్నా కూడా అసలు ఇంత కూడా సిలువ అనేది కానీ గింత కూడా ఏమి డస్ట్ అనేది అనట్లేదు కదండి. తర్వాత మరో టిప్ అండి, ఈ పాలు పొంగుతున్నాయండి. నేను స్పూన్తో కలుపుదామని వచ్చేసరికి నాకు గుర్తుకొచ్చేసిందండి, స్పూన్ పెడితే అసలు పాలు పొంగవని. చూడండి, వీడియో అయిపోయినంత వరకు స్పూన్ అలానే ఉంటుంది, అస్సలు పొంగవండి. మసులుతా ఉంటాయి కానీ అస్సలు పొంగవన్నమాట. అసలు పిల్లలు ఉంటాయి కదండి, వేస్ట్గా పడేస్తారు. వాటిని మనం ఇలా టిష్యూ పేపర్ పెట్టుకొని, ఇదే కాదండి మన స్పెట్స్ బాక్సులు ఉంటాయి కూడా, అవి కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు. మన మొబైల్ ఛార్జింగ్లు ఉంటాయి కదండి, వాటిని ఆ వైర్ని ఇలా మర్చుకొని చక్కగా ఇలా రబ్బర్ పెట్టుకుంటే, ఈ రెండింటిని మనం ఈ బాక్స్లో పెట్టుకోవాలండి. ఈ బాక్స్లో పెట్టుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే మనకు చక్కగా గుర్తుంటుంది. నచ్చిందండి మీకు? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోధుమ పిండి కానీ శనగపిండి కానీ వరిపిండి కానీ మీరు జల్లించేటప్పుడు ఈ వీడియోలో నేను ఏ విధంగా జల్లించానో ఆ విధంగా జల్లిస్తే గింత కూడా వేస్ట్ కదండి. కింద పైన పక్కన ఎక్కడ పడదనమాట, గింత కూడా వేస్ట్ కాదు. అందుకనే ఇలా మీరు జల్లించుకోండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఫ్రిడ్జ్ నుంచి తీసినప్పుడు నిమ్మకాయ గట్టిగా ఉంటే అస్సలు రసం రాదు కాబట్టి ఇలా మనం నిమ్మకాయను ఇలా రబ్ చేసినట్లయితే చక్కగా మెత్తబడి రసం అయితే మనకు కావాల్సిన రసం అయితే వస్తుందండి. లేకపోతే ట్యాప్లో నీళ్ళు పట్టి ఒక 5 నిమిషాలు ఉంచినా వస్తుందండి రసం. నచ్చితే లైక్ చేయండి. టమాటాలు ఎక్కువ రేటు కదండి, ఎక్కువ రేట్ అయ్యేసరికి పాడైపోతే ఎక్కువ తీసుకొని ఉంచుకుంటే అలా పాడగకుండా ఉండాలంటే ఇదిగోండి ఆయిల్ అయితే మనం దీనికి మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకుంటే అస్సలు పాడవ్వండి. ఇలా ఆయిల్ని మొత్తానికి అప్లై చేసుకుంటే అస్సలు టమాటాలు అనేది అస్సలు పాడవ్వండి, ఫ్రెష్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక ఓపెన్గా పెట్టేసేయండి ఒక బాస్కెట్లో. నచ్చితే లైక్ చేయండి. తర్వాత ఇదిగో మన దగ్గర నెయ్యి ఉంటుంది కదండి, ఆ నెయ్యిని మనం ఒక స్పూన్ తీసుకొని గిన్నెతో ఇలా రబ్ చేస్తూ ఉంటుంటే చక్కగా మాయిశ్చరైజర్ అనేది తయారవుతుందండి. అంటే ఇది ఒక క్రీమ్ అనమాట. చక్కగా మన ఫేస్కి, కాళ్ళు పగిలినందుకు, చేతులకి, పెదాలకి చాలా బాగా పనిచేస్తుందండి. వెనకట వారు ఇదే రాసుకున్నారనమాట. మంచి క్రీమ్ అనమాట. ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని ఒక బాక్స్లో ఉంచుకొని నైట్ పూట ఇలా రాసుకుంటే మన ఫేస్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా రాసుకుంటే చక్కగా మాయిశ్చరైజర్గా ఎంత స్మూత్గా ఉందో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.